ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఫెస్టివల్ కాబట్టి, నూతన సంవత్సరం కాబట్టి ఆ, కొద్ది మాటలు, చాలా షార్ట్ మెసేజ్ చెప్తాను, చాలా జాగ్రత్తగా ఆలకించండి. పాత సంవత్సరం 2024లో ఒక వర్తమానం చెప్పాను. ఏంటది? ప్రాణము, ఆరోగ్యము, ఆత్మీయత, వాటి గురించి మాట్లాడాను. కొత్త సంవత్సరంలో కూడా 3 చెప్పినట్టున్నా. వాక్యము, ప్రార్థన, పరిశుద్ధాత్మ నడిపింది. ఇప్పుడు కూడా 3 చెబుతా, గుర్తుపెట్టుకోండి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలాగా 3 విషయాలు చెబుతాం. మొదటిది, దేవుడు మనకి ఇచ్చేవి ఏమేమి ఇస్తున్నాడు, వాటి గురించి మాట్లాడదాం. ప్రభు మనతో మాట్లాడును గాక. పరిశుద్ధుడు అయిన తండ్రి, నీ దాసుడను నిలబడి ఉండగా ఆత్మతో నింపండి. నా నోటిని బోరుగా చేసుకొని మీరు మాట్లాడండి. వినుటకు వినగలిగిన చెవిని గ్రహించుకునే మనస్సు దయచే. దేవా, నీ మాటలు విని ఆలకించి అంగీకరించి వాటి చొప్పున జీవించి 30దంతులుగా 60దంతులుగా 100ంతలుగా ఫలించుటకు సహాయం చేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి, ఆమేన్. హల్లెలూయా. దేవుని వాగ్దానాలు చాలా విలువైనవి. అయితే ప్రియులారా, ఈరోజు ఈ నూతన సంవత్సరంలో ప్రభు చెప్పిన కొన్ని మాటలు, ఒక 3 విషయాలు మీ ముందు తీసుకొస్తాను. ఒకటి, యెహెజ్కేలు గ్రంథము 36 26 చూడండి. 36వ అధ్యాయం 26వ వచ్చిన భాగాన్ని. నూతన హృదయము నీకిచ్చేదను, నూతన స్వభావము మీకు. యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయం 26వ వచ్చిన. నూతన హృదయము మీకు ఇచ్చేదను, నూతన స్వభావము మీకు కలుగజేసేదను. అందరూ పలకండి ఆ మాట. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చదువమ్మా. అబ్బా, అద్భుతమైన మాట. రాతి గుండెను మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చాను. ఇది కూడా చదవండి అందరూ. రాతి గుండెను, మాంసపు గుండెను. హల్లెలూయా, హల్లెలూయా. మొత్తం మీద ప్రభు ఏం చేస్తున్నాడంటే కొన్ని మార్పులు చేస్తున్నాడు. క్యాలెండర్లు మార్చడం కాదు, డిజైన్లుగా. ఏమండి? డిజైన్లుగా క్యాలెండర్స్ మార్చడం కాదు. ప్రభు చేసే కార్యాలు ఎలాంటివంటే మనిషినే మారుస్తున్నాడు. ఆయన నిర్మించిన అవయవాల్నే ప్రభు మారుస్తున్నాడు. కొన్ని నేను పెట్టే పేరు ఏంటంటే ఆపరేషన్ అంట. 4 వాల్స్ పడిపోయి చెడిపోయింది అనుకోండి, బ్లాక్ అయిపోయినాయి. హార్ట్కి, గుండెకి వెళ్ళే 4 వాల్స్ బ్లాక్ అయిపోతే గుండె మార్పిడి చేస్తున్నారు, లివర్ మార్పిడి, కిడ్నీ ట్రాన్స్ఫర్, కిడ్నీలు మార్పిడి. ఏ అవయవము చెడిపోతే ఆ అవయవాన్ని తీసి మరలా మరొక అవయవాన్ని ఇప్పుడున్న డాక్టర్లు దేవుడిచ్చిన జ్ఞానంతో పెడుతున్నారు. అది టెంపరీ. ప్రాణభయంతో కిడ్నీలు మార్చుకున్నా డాక్టర్ గారు గ్యారంటీ చెప్పడం, గుండె మార్చుకున్నా గ్యారంటీ లేదు. కొంతకాలం బ్రతకాలని మనిషికి ఉన్నటువంటి ఆశ అది. ఇప్పుడు దేవుడు ఎందుకు వీటిని మారుస్తున్నాడు? ప్రశ్న. చాలా ప్రాముఖ్యమైనటువంటి మాటలు వినండి. ఇది మన జీవితాలకు ఎంతో ఆశీర్వాదకరం. ప్రభు నా హృదయాల్లో పెట్టినవే మీకు అందిస్తున్నా. ఎందుకు ఈ అవయవాలను దేవుడు ఆపరేషన్ చేసి మార్చాలి?
ఎందుకు చేయాలి? ఇది దేవుడు పెట్టిందే. తల్లి గర్భములో 9 మాసములు తల్లి మోసి, లేదా 10 మాసములు 10 నెలలు నిన్ను మోసి నిన్ను కన్నది దేవుడు. నీకు అంత గొప్ప రూపాన్ని ఇచ్చి దేవుడు నిన్ను నిర్మించాడు. అధికారాలు, ఉద్యోగాలు, వ్యాపారాలు, వ్యవసాయం, కష్టపడి పని చేసుకోవడానికి అన్ని విషయాల్లో దేవుడు మీకు ఒక జీవితాన్ని ఇస్తూ వచ్చాడు. మరి ఇప్పుడు సడన్గా కొన్ని మాటలు ప్రభు అంటున్నాడు, నేను వాటిని తీసేసి ప్రత్యేకమైన ఆపరేషన్ చేస్తానని. ఎందుకని? కారణం ఏంటి? ఇప్పుడు ఉన్న హృదయమే సరైంది కాదా? ఈ గుండె సరైంది కాదా? మానవుని స్వభావాలు సరైనవి కాదా? మహాజ్ఞాని అయిన సొలొమోను అంటాడు, మనిషిని నీవు యథార్థవంతునిగానే పుట్టించావు అన్నాడు. దేవుడు ఎలా పుట్టించాడంట? యథార్థవంతుడిగానే పుట్టించాడు. మరి ఎందుకు వాక్యం ఇలా మాట్లాడుతుంది? ఎందుకు ఇలా మాట్లాడు? శుభ్రంగా 8 గంటలకల్లా శుభ్రంగా సట్టె ఖాళీ చేశారు. సట్టె ఎముకలతో సహా మూలుగుతో సహా టక కొట్టి అనుకొని ఒక రౌండ్ తినొచ్చారు. నేను గనక తొందరగా ముగిస్తే మళ్ళా వెళ్ళి దానికైనా ఆశపడుతున్నారు. కానీ ఏమండి, దర్శనాలు మాత్రం మానట్లా. వచ్చిట ఇదో పెద్ద దర్శనాలు. మళ్ళీ విచిత్రం ఏంటంటే, ఇంటికి వెళ్ళిపోయింది, వాక్యం ముగించిన తర్వాత, ప్రార్థన ముగించిన తర్వాత ఇక నిద్ర రమ్మన్నా రాదు. టాబ్లెట్స్ వేసుకున్నా కూడా రావు కదా. టాబ్లెట్స్ వేసినా కూడా నిద్ర రమ్మన్నా రాదు. మరి అదేంటో విచిత్రం. వాక్యం అనగానే, ప్రార్థన చేసుకుందాం అనగానే నిద్ర. కాబట్టి దాని మీద విజయాన్ని సంపాదించండి మీకు మీరే. దేవునికి స్తోత్రం. మంచిది, సబ్జెక్ట్లోకి వెళ్దాం. ఎందుకని దేవుడు ఈ ఆపరేషన్ చేస్తున్నాడు? దేవుడు ఒక ఆపరేషన్ ప్రారంభంలో చేశాడు. ఏంటయ్యా అంటే, అది సృష్టిని విస్తరింప చేయడానికి చేశాడు. ఒక గొప్ప సృష్టిని కలుగు చేయడానికి దేవుడు ఫస్ట్ ఆపరేషన్ ఆదాముకు గాఢ నిద్ర కలుగు చేసి తన ప్రక్కటెముకను తీసి ఆ ప్రక్కటెముకని ఒక స్త్రీగా నిర్మించి దేవుడు హవ్వని సిద్ధపరిచాడు. ఇది దేవుడు చేసిన ఫస్ట్ ఆపరేషన్. అయితే ఇది ఇప్పుడు చెప్తున్నటువంటి వాక్యం ఏంటంటే, ఇది చాలా అద్భుతంగా అనిపిస్తూ ఉంటుంది. నూతన హృదయము నీకు ఇచ్చేదని అన్నాడు. ఎందుకని? కారణం ఏంటంటే, ప్రియులారా, హృదయం అంట దేవుడు చేసినప్పుడు యథార్థంగానే ఉంది. మనిషి ఎదుగుతున్న కొలది, పెరుగుతున్న కొలది, సంవత్సరాలు మీదకొస్తున్న కొలది హృదయ ఆలోచనలు విస్తారమైపోయాయి. చాలా జాగ్రత్తగా వినండి. హృదయ ఆలోచన విస్తారమైపోయాయి. సరే, దేవుడు వాటిని కంట్రోల్ చేయొచ్చు కదా అనుకోవచ్చు. అమ్మా, దేవుడు ఎప్పుడు కూడా ఆది నుంచి కూడా, మీరు బైబిల్ బాగా చదవండి, ప్రారంభం నుంచి కూడా దేవుడు నీకు స్వేచ్ఛనే ఇచ్చాడు. కానీ నీ చెయ్యి గట్టిగా పట్టుకొని నువ్వు నా సొత్తు, నా మాట వినాలి అనలా. హలో, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఎంత ప్రేమ కలిగిన వాడు చూడండి. వాక్య ప్రకారంగా దేవుడు స్వేచ్ఛనిచ్చాడు మనిషికి, చక్కగా బ్రతుకు అని, చక్కగా ఆలోచన చేసి మంచి ప్రవర్తనతో ప్రవర్తించండి అని దేవుడు నీకు స్వేచ్ఛనిచ్చాడు. ఎప్పుడూ కూడా ఇట్లాగే ఉండాలని కట్టేలా. కొందరు భార్యలు భర్తల్ని కట్టేస్తారు. ఎట్లా? మీ అమ్మతో మాట్లాడేవంటే 3 రోజులు భోజనం ఉండదు, జాగ్రత్త. మీ నాన్నతో మాట్లాడేవంటే నీకు అసలు లైఫే లేరా? ఏందండి అంత విచిత్రంగా చూస్తున్నారు? మీరు లేకపోతే మీరు మంచి వాళ్ళు వచ్చేమో, కానీ మీరు ఎగబడి చూసే సీరియల్స్లో చూడండి ఉంటాయి. లేవమ్మాయి? ఉండయా? లేవా?
ఏది మరి ఏంది అమాయకుల్లాగా, ఏదో అరకు ఏజెన్సీలో మనుషుల్లాగా మాకు అసలు ఏం తెలియదయ్యా, మా భర్తలు మేమేం కట్టుబాటు చేయలేదు అన్నట్టుగా ఉన్నారు. కట్టుబడి చేయటం లేదో, నేను మాట్లాడట్లేదు కాబట్టి నువ్వు కూడా మాట్లాడొద్దు, శాసించటం అన్నమాట. ప్రభు ఎప్పుడు కూడా అలా శాసించలేదు ప్రియులారా, ఎప్పుడు కూడా ఆయన అలాగా శాసించలేదు. ఈ మనుషునికి దేవుడు మంచి మంచి జీవితాన్ని ఇచ్చాడు. రాను 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 హృదయ ఆలోచనలన్నీ కూడా విస్తరించిపోయాయి. మనిషిని ఆలోచనలన్నీ వెళుతూ 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 ఏమైపోయింది, ట్రాక్ మారిపోయింది. పట్టాలు తప్పిపోయిన గూడ్స్ బండి వెళ్ళిపోయినట్టుగా మానవుని ఆలోచనలు దేవుడిచ్చిన స్వేచ్ఛను దేవుని బిడ్డలారా తన స్వనీతికి దురాశకి మార్చేసి ఆలోచనలు విస్తారం చేశాడు. ఇక నీ ఇష్టం, నీ ఆలోచన, నీ హృదయం ఏది తలంచితే దాన్ని తలంచడం ప్రారంభించడం మొదలుపెట్టారు మనుష్యుడు. చివరికి ఎలా మారిపోయిందంటే ఘోరమైన వ్యాధి అనే కాడకు వచ్చింది. చివరికి బైబిల్ చెబుతుంది మోసకరమైనది అంటే దీని ఆలోచనలకు ఇక లిమిట్స్ లేవు, వెళ్ళిపోతున్నాయి. ఏ ఆలోచన పడితే ఆలోచన చేస్తుంది ఈ హృదయం. అన్నిటికంటే మానవ దేహం అన్నిటిలో కంటే ఇది మోసకరమైంది హృదయం, ఘోరమైన వ్యాధి కలిగిందిగా మారిపోయింది. ఎలాంటి హృదయాలంటే దేవుని బిడ్డలారా భయంకరమైనటువంటి హృదయాలుగా ఉన్నాయి. నేను మీకు ఒకసారి చెప్పాను, ఒక హృదయాన్ని గురించి చెప్పాను. దేవుని బిడ్డలారా యెజబెలు అనేటువంటి ఒక స్త్రీ ఉంది. ఆమె ప్రవక్తలను చంపే మనస్సు కలిగింది. యెజబెలు అనే స్త్రీ ఉంది, నిజాన్ని అబద్ధం చేస్తుంది. యెజబెలు అనే స్త్రీ ఉంది, తన భర్త దేశానికి రాజు అయితే అతన్ని పక్కన పెట్టి నేనే రాజును అనేటట్టుగా ఫీల్ అయ్యి చేసే ప్రవర్తన. అంటే ఆమె హృదయం ఎలాంటి తెలుసా, కఠినమైన మనస్సు కలిగింది, మూర్ఖత్వం అన్నమాట. మరొక వ్యక్తి ఉన్నాడు, ఫరో అనే రాజు, ఐగుప్తు దేశం రాజుని ఫరో అంటారు. ఎవడు రాజు అయినా ఫరో అంటారు. 1 2 3 4 అలాగా ఎన్ని సంవత్సరాలు ఎన్ని రాజులు పరిపాలిస్తారో వాడి పేరు ఫరోనే. ఫరో అనేవాడు ఉన్నాడు. వాడిని ఎలాంటి హృదయం అంటే బైబిల్ చెబుతుంది కఠినమైన హృదయం కలిగిన వాడు. దేవునికి స్తోత్ర, గట్టిగా చెప్పండి హల్లెలూయా. చాలామంది బైబిల్లో ఉన్నారండి. ఇంకా మనకి ఇప్పుడు నేను చెప్పిన వాళ్ళిద్దరేమో అన్యులు, దేవుని మహిమ ప్రభావములు ఎరుగని వారు. ఒక ఆయన ఎరిగిన వాడు ఒక ఆయన ఉన్నాడు. ఇశ్రాయేలులకు రాజుగా నియమించబడిన వాడు సౌలు. దేవుడే వానిని రాజుగా నియమించాడు. ఆత్మీయుడు, దైవ భయం కలిగిన వాడు, దేవుని బిడ్డలారా దేవుని చేత నియమించబడిన వాడు. ఇతడు ఎలాంటి మనసు కలిగిన వాడు తెలుసా, దావీదు గొల్యాతును చంపిన తర్వాత తన హృదయం ఆలోచన మారిపోయాడు. ఉంటే రాజుగా నేనే ఉండాలి. ఇక్కడ వినండి, ఉంటే రాజుగా నేనే ఉండాలి, దావీదు రాజు కాకూడదు, రాజుగా నన్నే గణపరచాలి అందరూ. ఇంకెవ్వరు ఈ లోకంలో ఈ రాజ్యంలో నన్ను తప్ప ఎవరిని గణపరచకూడదనే మనసు వచ్చేసింది సౌలుకి. హృదయ ఆలోచనలు మారిపోయాయి. ఇలాగా చాలా 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 ప్రియులారా హృదయం యొక్క ఆలోచనలు మారిపోతున్నాయి. కొందరు చూడండి, కొంతకాలం చాలా డీసెంట్గా చాలా క్రమశిక్షణ కలిగిన ప్రజల్లాగా ఉంటారు. కొంతకాలం దాటిన తర్వాత కఠినంగా కనపడతారు. మాట కఠినంగా ఉంటుంది, వాళ్ళ ప్రవర్తన కఠినంగా ఉంటుంది. చూడండి, రాతి గుండె అన్నాడు, అంతేనా? బైబిల్లో ఏమన్నాడు? రాతి గుండె అంటే ఏముండదు దానికి లోపల, మెత్తని స్వభావము ఉండదు. ఇలాంటి హృదయాలు కలిగిన వారు ఉన్నారు. ఈ క్రొత్త సంవత్సరంలో ప్రభు ఏమంటున్నాడంటే నూతన హృదయమును మీకు ఇచ్చేదను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎవరికి ఈ హృదయం? ఎవరికి? మీకు బాగా అర్థం అవడానికి ఒక మాట చెప్తాం. ఒక ఆయన చర్చికి వెళ్ళాడంట, వినండి అందరూ. ఒక ఆయన చర్చికి వెళ్ళాడంట. పాస్టర్ గారు వాక్యం చెప్పి పర్సనల్ ఎవాంజలిజం చెప్పి గాస్పల్ చెప్పి, అయ్యా
నీవు ఇలా జీవించాలి, ప్రేమించాలి, క్షమించాలి, నశించిపోతున్న ప్రజలు ఉన్నారు, వారి కొరకు సేవ చేయాలని ఇలా చెప్పుకుంటూ వచ్చాడు. కాబట్టి నువ్వేం చేస్తావంటే దేవునికి లోబడి నేను చెప్పినట్టుగా సిద్ధపడన్నాడు. లాస్ట్లో అంతా అయిపోయిన తర్వాత ఈ వచ్చిన ఆయనకి ఒక చిన్న అనుమానం వచ్చింది. అయ్యా, మేముండే కాలనీలో అందరూ మంచివాళ్ళే, అందరూ మంచివాళ్ళే, ఎవరు కీడు తలపెట్టేవాళ్ళు కాదు, అందరూ చాలా మంచివాళ్ళు. కొంతమంది ప్రార్థనలకు వెళ్తారు, కొంతమంది ప్రభువుని ఎరగకపోయినా చాలా మంచి జీవితాన్ని, జీవన విధానం కలిగిన వాళ్ళు. ఇంక నేను ఎవరికి చెప్పాలి, ఎవరి గురించి నేను పోరాడాలి, ప్రయాసపడాలి అని ప్రశ్నిస్తే ఆ పాస్టర్ గారు ఇచ్చిన సమాధానం ఏంటంటే, నీవు నీ ఇంటికి వెళ్ళి మీ వీధిలో ఉన్న వాళ్ళందరి కోసం ప్రార్థన చేయి. ఒక్కొక్కళ్ళ దగ్గరికి వెళ్ళి నేను నీకు ఎలా చెప్పానో వాళ్ళకు కూడా మీ జీవితాన్ని మార్చుకొని ప్రభు కొరకు జీవించండి, చిన్న సువార్త చెప్పు, ప్రార్థన చేయ ముందు అని చెప్పాడు. వినండి, చాలా విలువైంది ఈ మాట. సరే, ఇంటికి వెళ్ళిపోయి తను ప్రార్థన చేసుకుంటున్నాడు. ప్రార్థన చేసుకుంటా, అయ్యా ఫలానా సహోదరుడి కుటుంబం ప్రభువా, వారైతే చాలా మంచిగా కనపడుతున్నారు, వారికి మంచి జీవితాన్ని అని వాళ్ళ కోసం ప్రార్థన చేసి వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళకు ప్రభువుని గురించి చెబుతున్నాడంట. ప్రభువుని గురించి చెబుతుంటే వాళ్ళు ఆటోమేటిక్గా కళ్ళ వెంట నీళ్లు కారుస్తూ, అయ్యా మాకు ఇంతవరకు ఈ విషయం ఎవరు చెప్పలేదు, మా జీవితాల్లో మేము దేవునికి వ్యతిరేకంగా ఉన్నాం, పాప జీవితంలో ఉన్నాం, కాబట్టి ఆ ప్రభు మమ్మల్ని క్షమించినట్లుగా ప్రార్థన చేయండి అని ఆ ఇంటి వాళ్ళు చెప్పారని. అప్పుడు ఇతను ఆశ్చర్యపోయాడు. నేను వీళ్ళందరూ చాలా మంచోళ్ళు అనుకున్నాను, నేను మా పాస్టర్ గారి దగ్గర కూడా అదే విషయం చెప్పాను, ఇదేంటండి అంటే మేము పైకి బాగానే ఉన్నాం కానీ మా అంతరంగంలో ఉన్న పాపం ఈరోజు నువ్వు వాక్యంతో చెబుతుంటే మాకు అర్థమైందయ్యా అన్నారండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక ఆ వ్యక్తికి ప్రతి ఇంటిని చూస్తుంటే ఒక్కొక్క ఇంట్లో ఎన్నో విషయాలు ఉన్నట్టు కావాలని చెప్పి ఆయన రోజుకు ఒక ఇల్లు దర్శిస్తూ ఉంటే ప్రతి ఇంటిలో వాళ్ళు అంటున్నారంట, మేము పాపిమి, ప్రభు మమ్మల్ని క్షమించును గాక అంటున్నారు. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, దీన్ని బట్టి ఆ మిషనరీ ఏం రాశాడంటే, మీరు అనుకుంటున్నారు, మనం అనుకుంటున్నాం మనం అంత మంచివాళ్ళం, మన ఇంట్లో వాళ్ళు అందరూ మంచివాళ్ళు, నేను మంచివాడిని, మా ఇంట్లో వాళ్ళు అందరూ మంచివాళ్ళు, మా ఇంటి చుట్టుపక్కల వాళ్ళు అందరూ మంచివాళ్ళు అనుకుంటున్నాం. అది మన కళ్ళకు మాత్రమే. పరిశుద్ధాత్మ దేవుని కళ్ళకు నువ్వు మంచోడు, నేను మంచోడు, దేవుని వాక్యం అని అర్థం దగ్గరకు వచ్చినప్పుడు మన మంచితనం అంతా చెప్పరేందండి. హల్లెలూయా చెప్పరా, కోపంగానే చెప్పరా, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. మనం అనుకుంటున్నాం నా హృదయానికి ఏమి నెంబర్ 1, నా హృదయంలో మోసం లేదు, నా హృదయంలో కఠినత్వం లేదు, నా హృదయంలో ఘోరమైన వ్యాధి లేదు, నా హృదయం చాలా పీస్ఫుల్గా ఉంది, హోలీగా ఉంది, నా హృదయాన్ని దేవుడు చూస్తే ఇతడు నా హృదయానుసారుడు అన్నట్టుగా కూర్చున్నారు. మీరు మీ స్పందన అట్టుంది నాకు. అందుకు దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఒకసారి పరిశీలన చేయండి, మీ హృదయం కఠినంగా ఎన్నిసార్లు జీవించిందో, మీ హృదయం ఎన్నిసార్లు మోసకరమైన మార్గాల్లో నడిచిందో, మీ హృదయం మిమ్మల్ని గాయపరిచి మీ జీవితాలను గాయపరిచేటట్టుగా భయంకరమైన ఘోరమైన వ్యాధి కలిగిందిగా దేవునికి ఎన్నిసార్లు కనబడిందో. అందుకే ప్రభు దగ్గర ఈ హృదయం తేటగా అలా రాగానే ఆయన అన్నాడు, ఆ హృదయాన్ని నేను తీసేసి నూతన హృదయాన్ని నేను నీకు ఇస్తాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. లూదియా అనే ఒక సహోదరి వచ్చింది. పౌలు వాక్యం చెబుతున్నాడు, ఏమి తెరవబడింది? ఆమె హృదయము, చెప్పలేదండి, చెప్పాలి, ఆమె హృదయము తెరవబడింది. మూయబడిన ఆమె హృదయం. ఈరోజు కఠినమైన హృదయాలు బోలెడు. నువ్వు ఇలాగ ఎన్ని సంవత్సరాలు చెప్పామండి, నేను సేవకు వచ్చి 25 సంవత్సరాల నుంచి వాక్యం బోధిస్తున్నాను. కనీసం బూతులు మానండి అంటే దుర్మార్గుల్లాగా మనం భయంకరమైన వ్యక్తులు అనమాట. మనంత కఠినుడు రెండోవాడు లేడు, మనంత దౌర్భాగ్యుడు రెండోవాడు లేడు. కనీసం నోటి ద్వారా బూతులు కూడా మానలేకపోతున్నట్టు మన హృదయం ఎలాంటిది చెప్పండి.
మనం ఏందో పెద్ద పవిత్రులాగా పరిశుద్ధులాగా ఫీల్ అయిపోతున్నాం. నా హృదయానికి ఏమండి, దేవుడు ఇప్పుడు వచ్చిన కూడా తీసుకెళ్తాం. భర్తను ఒక హామ తిట్టిద్ది, భార్యను ఒక హాయం తిడతాడు. వీళ్ళు హృదయానుసారులండి. ఒక చిన్న సబ్జెక్టు మీతో చెబుతున్నా. నోటి ద్వారా వచ్చే అసలు బూతులు మాట్లాడే అధికారం ఎవరిచ్చారు? ఓసారి మోసే ద్రోహులారా అన్నాడు ఇశ్రాయేలుని. మోసే, ఎవరిచ్చాడు నీకు అధికారం? ఎవరిచ్చారు నీకు అధికారం? నోరు జారాల్సిన అధికారం ఎవరిచ్చారు? నేను నీ చేతిలో కర్ర ఇచ్చాను, కర్రతో ఇశ్రాయేలు ప్రజలు నడిపించడమే. నువ్వు సేవకుడు అయితే, గొప్ప సేవకుడు అయితే, అద్భుతాలు చేసిన సేవకుడు అయితే తర్వాత సంగతి. కానాను చేరవు, నువ్వు దూరాన్ని చూస్తావు అన్నాడు. ఏ మాటకి? ద్రోహులారా అన్నందుకు. మరి ఈరోజు మనం నోటికొచ్చిన బూతు మాట మాట్లాడు. కొడుకు అని చూడడం, కూతురు అని చూడడం, ఏమండి, భర్తను చూడడం, భార్యను చూడడం. మన హృదయాలు మంచిగా ఉండయా? ఏమండి, డబ్బులు ఇస్తే భర్త ఏమో అందగాడు, డబ్బులు ఇపోతేనేమో భిక్షగాడు. పొరభా నీకంటే రిక్షా దొక్కునేవాడు పోషిస్తాడు, భా నీ కాపురం చేసేది అంటది. అది మూట మూట తెచ్చాడు అనుకోండి, ఏమండి, అసలు మనం పిక్నిక్కి వెళ్దామండి, బీచ్కి వెళ్దామండి కదా. ఈ హృదయాలన్నీ దేవుడు చూసి మాట్లాడుతున్నాడు. ఈ హృదయాలు దేవుడు చూసి మాట్లాడుతాడు. అందుకే అన్నాడు, ఈ హృదయాన్ని తీసేసాడు. 24 దాకా ఎలా జీవించారో పాతవి తీసేసి నూతన హృదయాన్ని మీకు ఇస్తాను దేవుడు అంటున్నాడు. నూతన హృదయం ఎలా ఉంటుంది? నూతన హృదయం ఇస్తాను అంటున్నాడు. మీరు అడగాలి, ప్రశ్న అడగాలి, నూతన హృదయం ఎలా ఉంటుంది? దేవుడిచ్చే హృదయం ఎలా ఉంటుంది? ప్రియులారా, పౌలు ఏమన్నాడు తెలుసా? ఫిలిప్పీయులకు రాసిన పత్రికలు అంటాడు, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సును మీరును కలిగి ఉండండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సును మీరును కలిగి ఉండండి. ఏ మనస్సు దేవునికి ఉంది? దేవుడయ్యుండి కూడా తన్ను తానుగా తగ్గించుకొని వచ్చాడు. ఏమండి, ఈ హృదయం ఎలాంటిదంటే, దేవుడిచ్చే హృదయం ఎలాంటిదంటే తగ్గింపు నేర్పించే హృదయం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. గట్టిగా చెప్పండి, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడిచ్చే హృదయం తగ్గింపు కలిగించే స్వభావాన్ని ఇస్తుంది. అదే నూతన స్వభావానికి ఇస్తాను, తగ్గింపు స్వభావం. ఎవరండి? దేవుడిచ్చే హృదయాన్ని నీవు తీసుకోవాలనుకుంటే అది శ్రేష్టమైంది. ఎందుకు తగ్గించుకోవాలి? తగ్గించుకుంటే ప్రయోజనం ఏంటంటే, ప్రభువుని అడిగితే ఆయన చెప్పే సమాధానం, తన్ను తాను తగ్గించుకునేవాడు, అబ్బా గట్టిగా స్తోత్రం చెప్పండి, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీవు తగ్గించుకుంటే, ప్రభువు తగ్గించుకున్నాడు. రక్త మాంసంలో పాలివాడే మనిషి కుమారుడిగా 2024 సంవత్సరాల క్రితం ఆయన భూమి మీదకి వచ్చి తగ్గించుకోవడం వల్ల కింద వచనాలు రాయబడింది, ఆయన అన్ని నామముల కంటే పైనామము గలవాడాయను. దేవునికి స్తోత్రం. భూమి మీద ఎన్ని నామములు ఉన్నాయో, ఎన్ని పేర్లు ఉన్నాయో, ఎన్ని దేవతలు, ఎన్ని దేవుళ్ళ పేర్లు ఉన్నాయో, ఎందరి మనుషుల పేర్లు సొంతగా ఎలాంటి పేరు పెట్టుకున్నా అన్ని పేర్ల కంటే ఉన్నతమైన నామము యేసయ్య నామం. దేవునికి స్తోత్రం. గట్టిగా చెబుదా, హల్లెలూయా. శరీరారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు. ప్రియులారా, కాబట్టి నూతన హృదయాన్ని దేవుడిస్తే నిన్ను నీవుగా తగ్గించుకుంటావు అన్ని విషయాల్లో. నూతన హృదయాన్ని దేవుడు అనుగ్రహిస్తే ఒక దినాన నీవు ఘనముగా హెచ్చించబడతావు. ఇది చాలా మంచి హృదయం. ఇక అది గాయము చెందదు, అది పాడు కాదు. దేవుని బిడ్డలారా, అది కుళ్ళిపోదు. అందుకే ప్రభు మనల్ని ప్రేమించి అన్నాడు, నూతన హృదయాన్ని నేను మీకు ఇచ్చేదను. దేవునికి స్తోత్రం. ఏ హృదయం కావాలి ఇప్పుడు? నూతన హృదయమే. దేవుడు ఇస్తానన్నాడు. ఇస్తానన్నప్పుడు తీసుకోపోతే ఏమైందంట? కొంతమంది ఒక కథ ఒకటి ఉంది, ఎక్కువ టైం కాకుండా సరే మిగతా 2 అంశాలు కట్ చేస్తాను, దీంతో ముగించేస్తాను. కొందరిని బాగు చేయలేమంట, ఎన్ని చేసినా కూడా, ఎన్ని చెప్పినా కూడా. ఇది చెప్పానండి, అవిశ్వాసికి ఎంత వెదికినా మేలు కలగదు. చూడండి,
తెల్లారిన తర్వాత ఆమెను చంపేశారు, ఆమెను పేపర్లో కూడా వేశారు. ప్రియులారా, ఇంత బంగారం ఒక్క దెబ్బకు ఆయన లక్షాధికారి అయిపోయాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. జూట్ మిల్లో రోజు కూలికి వెళ్ళే వ్యక్తి లక్షాధికారిని చేశాడు దేవుడు. ఈడేమో అవిశ్వాసంతో ఎంతకాలం ప్రార్థన చేస్తే అవిశ్వాసంతో దేవుడు ఇస్తాడా ఇవ్వడా, ఏం చేస్తాడులే అని 2 పడవల మీద కాలు పెట్టినోళ్ళలాగా నడిచే వ్యక్తికి ఏమో అక్కడికి వెళ్ళంగా కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం అనుకున్నాడంట. ఏమండి చూసారా, ఆ వ్యక్తి కూడా మిల్లుకి వెళ్తాడు. అందుకని వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటుంటే చాలా సంవత్సరాల తర్వాత ఈ రహస్యాన్ని ఆయన బయటపెట్టాడు. ఫలానా వాడి పొలం దగ్గర నాకు ఇంత బంగారం దొరికింది, అక్కడి నుంచి దేవుడు నన్ను దీవించాడు అని సాక్ష్యం చెప్పాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుని బిడ్డలారా, దరిద్రునికి దేవుడు ఏం చేయలేడు. ఎన్ని సంవత్సరాలు తలుపు తడుతున్న హృదయాన్ని మార్చుకొని వానికి ఇదిగో నేను నీకు ఇస్తున్నాను అన్నప్పుడు తీసుకోకుండా కళ్ళు మూసుకున్నావు అనుకోండి, నీ జీవితాన్ని ఎవ్వరూ బాగు. ఈ సంవత్సరం కాదండి, వచ్చే సంవత్సరం కాదు, ఆపై సంవత్సరం అప్పుడు మార్చుకుంటారండి అని అంటున్నా కూడా దేవుడు ఏమంటున్నాడు, నీకు సంవత్సరం అనే దయాకిరీటాన్ని దేవుడు ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. దేవుని బిడ్డలారా, ఆయన నీకు నూతన హృదయాన్ని ఇచ్చినప్పుడు దాన్ని తీసుకుంటే నీవు ధన్యురాలు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అసలు దేవుడు కోరుకునేది ఏంటండి? మార్పే కదా. ఏంటంట? మార్పేగా కదా. మారుదామా వద్దా? హల్లెలూయా, గట్టిగా చెప్పండి హల్లెలూయా. ప్రభు ఎలాంటి వాడంటే, ఎంత ఘోర పాపినైనా ఆయన క్షమించుటకు సిద్ధమైన మనసు గల దేవుడు. ఎలాంటి దేవుడు అంట? కాబట్టి మనం ఏ పొజిషన్లో ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా, ప్రభువా నాకు నూతన హృదయం ఆయన, నా స్వభావాన్ని మార్చు. ఇంక నేను ఆ సబ్జెక్ట్ ఓపెన్ చేయట్లేదు, ఇప్పుడు స్వభావాన్ని గురించి చెప్పట్లేదు, ఇందరితో ముగిస్తున్నా ప్రియులారా. కాబట్టి మన హృదయాన్ని దేవుడు చూసినప్పుడు అది కఠినంగా, వ్యాధితో, మోసముతో, భయంకరంగా దేవుని కనబడితే దేవుడు ఇప్పుడు ఏమంటాడంటే ఆశీర్వదించి మాట్లాడుతున్నాడు. నేను నీకు ఆ హృదయాన్ని తీసేసి నూతన హృదయాన్ని ఇస్తాను. 24 రాత్రి దాకా నీకు ఎలాంటి హృదయం ఉందో నాకు తెలియదు, నీ భర్తకు తెలియదు, నీ తల్లికి తెలియదు, నిన్ను కన్నవాళ్ళకే నీ హృదయం తెలియదు. కానీ దేవునికి అందరి హృదయాలను ఎరిగినవాడు నా దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందరి హృదయాలను, ఇక్కడ కూర్చున్న మనందరి హృదయాలను ఎరిగిన దేవుడు ఆయన. సర్వ ప్రపంచములు ప్రతి వాని హృదయమును ఎరిగిన దేవుడు ఆయన. మనం అనుకోవచ్చు మరుగైపోయినాయి, చాటును చేసినవి మరుగైపోయినాయి అనుకోవచ్చు, కానీ ఆయనకు తేట తెల్లగా బయలుపరచబడుతూ ఉన్నాయి. బైబిల్ చెబుతుంది అవన్నీ లెక్కించబడ్డాయంట. మనం చేసే మేలు కీడు ఏదైనా అది లెక్కించబడుతూ ఉన్నాయంట. కాబట్టి ఆయనకు మరుగైంది ఏది లేదు. దేవునికి స్తోత్రం. మనం అబద్ధం ఆడొచ్చు అండి, దేవుడు అందుకే కొన్ని ముందుగా చూపిస్తున్నాడు. ఇప్పుడు మనం అబద్ధం ఆడొచ్చు, డానియల్ మనం అబద్ధం ఆడొచ్చు కదా, హల్లెలూయా. అందుకని కొన్ని దేవుడు ముందుగానే మనకు చూపిస్తున్నాడు. ఈ యవనస్తుల దగ్గర చాలామంది దగ్గర ఫోన్ పేలు ఉన్నాయి, గూగుల్ పేలు ఉన్నాయి కదా. ఉన్నాయా లేవా? అమ్మా నిద్రపోయినా అనండి, ముందు మీరు వింటున్నారని చెబుతారంటారు. మీరు ఊగుతున్నా పడిపోయే పరిస్థితిలో ఉన్న అనండి. ఫోన్పే గూగుల్ పేలు ఉన్నాయి కదా. మనుషులు మనం అబద్ధం ఆడొచ్చు, నువ్వు నాకు ఇలేదు నేను నీకు ఇలేదు అని అబద్ధం ఆడొచ్చు. ఫోన్పేలో నుంచి కనుక డబ్బులు పంపించామనుకోండి, నీ సంవత్సరం అయినా అది ఓపెన్ చేస్తే ఏమైంది అబ్బాయి మీరు ఏమైంది కనపడిద్దా? దేవుని దగ్గర కూడా అంతే లెక్క. ఒక ఫోనే చెబుతుంది నువ్వు మాట్లాడేది అబద్ధం అబ్బాయి, అమ్మ నువ్వు చేసేది అబద్ధం అని. జేబులో నుంచి 1000 రూపాయల కాగితం టక్మని తీయొచ్చు, అది కనపడదు. ఫోన్పేలో నుంచి రూపాయి పంపి నువ్వు 5 సంవత్సరాల తర్వాత ఓపెన్ చేస్తే ఏ డేట్లో పంపించావు ఆ డేట్ క్లారిటీగా కనపడదా లేదా? ఈ ఫోన్కి అంత నాలెడ్జ్ ఉంటుంది. నిన్ను సృష్టించిన దేవునికి మన ప్రతి అణువు కూడా లెక్కలో ఉంటుంది, దానికి భయపడాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రభు మనల్ని ప్రేమించమన్నట్టు ఈ నూతన సంవత్సరంలో
నీకు నూతన హృదయాన్ని ఇస్తున్నాను, ఇచ్చేదను. ఏం చేద్దాం ఏం చేద్దామండి? సరే, చెట్టుకి అబ్బా మీరు ఏం మాట్లాడట్లేదు, క్లోజ్ చేస్తాను, అయిపోయింది సబ్జెక్ట్తో. చెట్టు, మామిడి చెట్టు మీ ఇంటి ముందు వేసుకున్నావు, బాగా చక్కగా పండాయి. ఆ చెట్టు అంటుంది కోసుకొని తినండి అంటుంది. నువ్వు రోజు నా చెట్టు దాని చుట్టూ తిరుగుతున్నావు. ఎన్ని రోజులు ఉంటుంది దానికి ఫలం? ఒక నిర్ణీత కాలం ఉంటుంది. ఎంతో నాకు ఆ సేద్యం తెలియదు కాబట్టి నిర్ణీత కాలం తర్వాత ఆ కాయ ఏమైంది, నువ్వు తీసుకోపోతే ఏమైంది? రాలి కింద పడిద్ది కదా. అప్పుడు కూడా నా కాయలు ఎవడు తీసుకుంటాడు, నా కాయలు నా ఇష్టం అనుకుంటా అలాగే చూస్తూ ఉన్నాం అనుకోండి, ఒక వారం తర్వాత ఏమైంది? అది కుళ్ళి పాడై, చెప్పరా అండి? కుళ్ళి పాడైపోద్ది, తినడానికి పనికి రాదు. దేవుని బిడ్డలారా, దేవుడు ఇస్తాను అన్నప్పుడు తీసుకోకుండా నా ఇష్టం అన్నట్టుగా ఉన్నావు అనుకోండి, నీకిచ్చే ఆశీర్వాదాన్ని నాకు ఇవ్వు ప్రభువా అనే వాళ్ళకి దేవుడు ఇస్తాడు. అందుకే అద్భుతమైన మాట ఏంటంటే, ప్రియులారా, ఆయన యొద్దకు రండి అని ప్రభు పిలుస్తా ఉన్నాడు. ఎవరైతే అడుగుతారో వానికి దేవుడు ఇస్తాడు. చాలా జాగ్రత్తగా వాక్యాన్ని వినాలి. అడిగేవానికే ఇస్తాడు. అడిగేవానికి ఎవరు పడితే వాళ్ళకి ఇవ్వడు దేవుడు. దేవుని బిడ్డలారా, అడిగేవానికి, ఆ హృదయం ఉన్నవానికే దేవుడు ఇస్తాడు. అందుకే దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఈ నూతన సంవత్సరంలో నూతన హృదయం నాకు ఈ ప్రభువా, నా ఆలోచన స్థితిగతులన్నిటినీ మార్చి ఉన్నతమైన హృదయాన్ని నాకు ఇవ్వు ప్రభువా అని ప్రార్థన చేయండి. దేవునికి స్తోత్రం. గట్టిగా చెబుదాం హల్లెలూయా. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో ఆయన మనస్సు ఉంటుంది, దాన్ని చదవండి. అది శ్రేష్టమైన మనస్సు. దేవుని హృదయాన్ని గనక నువ్వు పొందితే, ఆయన ఇచ్చే హృదయాన్ని గనక నువ్వు సంపాదించుకుంటే, ఇక నీ జీవిత ఆశీర్వాదాన్ని ఎవడు ఆపలేడు. ఎవరిని వలన కాదు, ఎవరిని తరము కూడా కాదు. గట్టిగా స్తోత్రం చెప్పండి. తల్ల వంచండి, ప్రార్థన చేసుకుందాం. దేవుడు తన మాటలు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా. నా హృదయ తలంపులు ఎలా ఉన్నాయో, నీ హృదయ తలంపులు ఎలా ఉన్నాయో మనం చెప్పుకోవచ్చు. నా హృదయ ఆలోచనలు మంచివని. కానీ బైబిల్ దగ్గరకు వచ్చినప్పుడు, దేవుని ఎదుటకు వచ్చినప్పుడు, దేవునికి తేట తెల్లగా మన హృదయాలు, ఆలోచనలు తేట తెల్లగా బయలుపరచబడతా ఉన్నాయి. మనలను శిక్షించకుండా ప్రభువు ప్రేమించి మాట్లాడుతున్నాడు. కఠిన హృదయాన్ని, రాతి గుండెను, భయంకరమైన చెడు స్వభావాన్ని ఇదంతా తీసివేసి నూతన హృదయాన్ని, నూతన స్వభావాన్ని మీకు ఇస్తాను. మీ జీవితాలు బాగుపరుస్తాను. మీ జీవితాలను రమ్యమైనదిగా చేస్తా. పచ్చిక గల చోట్ల పరును చేస్తా. శాంతికరమైన జలముల యొద్ద మిమ్మల్ని నడిపిస్తా. నాకు ఇష్టమైన ప్రజలుగా నేను మిమ్మల్ని నిర్మించుకొని యుగయుగాలు నా దేశంలో, నా రాజ్యంలో ఉండేటట్టుగా నేను మిమ్మల్ని చేస్తానని, నూతన హృదయాన్ని మీకు ఇస్తానని ప్రభు మాట్లాడు. ప్రభువానికి స్తోత్రాలు. సంఘము ఈరోజు నీ మాటలు విన్నారు. హృదయ అంతరంగాలు ఎరిగిన దేవుడు కనుక ప్రభు, ప్రతి ఒక్కరూ ఈ నూతన సంవత్సరంలో ప్రభు ఆ నూతన హృదయాన్ని నాకు, గత సంవత్సరం నేను కఠినంగా జీవించాను, ప్రవర్తించాను, మాట్లాడానయ్యా, నన్ను క్షమించు ప్రభు అని ఎందరూ పశ్చాత్తాపడుతున్నారో వారందరినీ క్షమించి నూతన హృదయాన్ని ఇచ్చి ఆశీర్వదించి దీవెనకరంగా మీరు నడిపించమని ప్రార్థన చేస్తున్నాను. వాక్యానికి నీరు కట్టి ఫలింపచేయమని యేసు శక్తిగల నామమున ప్రార్థించి వినేంత వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.